నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. ప్రధాని మోడీ ఈసారి సామాన్యుల మీద ప్రేమ చూపిస్తున్నారు. వచ్చే దీపావళి కోసం ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తానంటున్నారు. మరి అసలు ఆ గిఫ్ట్ ఎలా ఉంటుంది, ఏ తరగతుల వారికి అందుతుంది అనే విషయాలపై మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పుష్పలీల గారు. నమస్తే అండి. పుష్పలీల గారు నమస్తే. పుష్పలీల గారు ఓకే అండి, ఎవ్రీథింగ్ ఓకే వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అండి. ఎస్, యాక్చువల్గా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ అంటే ముఖ్యంగా జిఎస్టీ గురించి సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మనం చాలా రోజులుగా వింటున్నాం. ఈ నేపథ్యంలో దివాళీ గిఫ్ట్గా అయితే ఇస్తాను, జిఎస్టీ గురించి కొన్ని సవరణలు చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఎటువంటి మార్పులు రాబోతున్నాయంటారు? మోదీ చెప్పింది ఏది నమ్మదగ్గది కాదమ్మా. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఏది కూడా జిఎస్టీ వేయక ముందు ఉండాలి ఆ బుద్ధి. వేసిన తర్వాత ఏదో ముందు మళ్ళీ వెనక్కి తీసుకొని ఎట్లాగో ఏ ఓట్లు పడేటట్లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏదంటే బీసీ వర్గీకరణకు సంబంధించి కూడా నెగిటివ్ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని గుర్తించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని అలాగే ప్రతి అంశంలో కూడా నెగిటివ్ అయిపోయింది కాబట్టి ఇక మహిళలను టార్గెట్ చేద్దామన్న ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కిందికి ఈ రోజు మహిళలు గుర్తుపెట్టుకొని ఆయన ఈ రకమైనది ప్రేమ ప్రకటించడం అనేది దురుద్దేశం పూర్వకమే తప్ప ఇందులో నిజంగా కూడా మహిళల మీద ప్రేమ లేదు. ఎందుకంటే పిల్లల మీద తినే పాల దగ్గర నుంచి కానివ్వండి, ప్రతి తినే వస్తువుల దాన్నిటి మీద కూడా జిఎస్టీ వేశారు. ఆఖరికి చనిపోయిన గ్రేవ్ యార్డ్ లో కూడా దానికి కూడా జిఎస్టీలు విధించిన గొప్ప నాయకుడు ఆయన. అంత మహాపురుషుడు గురించి మనం ఆయన చేసే కార్యక్రమాల మీద ఓహో అని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ అమాయకమైన ప్రజలే నేను అనుకోవాలి. ప్రధానమంత్రి గారు చేసే ప్రతి దాని వెనకాల ఓటు బ్యాంక్ రాజకీయాలే తప్ప ఏది కూడా నిస్వార్థంగా ఉండేది ఏమీ లేదు. దేశంలో మోదీని వచ్చిన తర్వాత బేటీ పడావో బేటీని బచావో అని ఇదే ఎర్రకోట నుంచి ఈరోజు 15th ఆగస్టు రోజు స్వాతంత్రం వచ్చిన రోజు ఆయన అక్కడ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 11 సంవత్సరాల లోపల మరి మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగితే ఈయన ఎలాంటి దానికి మాట్లాడాడు. అలాగే మణిపూర్ లాంటి సంఘటనలు కూడా ఇంతవరకు కూడా మహిళల పట్ల ఆయన ఎక్కడ కూడా నోరు విప్పిన దాఖలాలు లేవు. అలాగే మహిళలు ప్రతి విషయంలో కూడా ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. పెరుగుదల దగ్గర నుంచి కూడా ప్రతిది కూడా మహిళల చుట్టే ఉంది. ఈ రోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. దీనికంతా కారణం మోదీనే. ఈయన ఏదో వేస్తాడు అది అంటారు చూడండి, బిస్కెట్లు వేసినట్టుగా ఎలక్షన్ల ముందు ఏదో చేస్తాను, దీపావళి పండుగ అంటే ఏదన్నా అడిగితే అంటారు గంటలు కొట్టమంటాడు, లేకపోతే ప్లేట్లు వాయించమంటాడు, ఇలాంటివన్నీ చేస్తాడు. అలాంటి మోదీ చేసిన దానికి అసలు ఇప్పటి వరకు 11 సంవత్సరాల్లో ఏవి సాధించింది ఒకటి ఏదన్నా జరిగిందా అంటే దేశ అభివృద్ధి అనేది కూడా కుంటుపడింది. సో మహిళల గురించి పక్షపాత ధోరణి చూపిస్తున్నాడని అనుకోవడానికి వీల్లేదమ్మా. ఎందుకంటే స్వయంగా వాళ్ళ మహిళలకు సంబంధించినంత వరకు ఈయన ఇప్పటి వరకు వీళ్ళ పార్టీలోనే ఎంతమందికి టికెట్ల దగ్గర నుంచి కానివ్వండి, ఏ స్త్రీ పట్ల కూడా వీళ్ళు అన్యాయం జరిగినప్పుడు స్పందించిన విధానాలు కానివ్వండి, వాళ్ళు తీసుకున్న ఇక్కడ ఉన్న ప్రధానంగా రాష్ట్రం లోపల ఒక మంత్రిగా ఉన్న, కేంద్ర మంత్రిగా ఉన్న, ఇద్దరు మంత్రులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ నుంచి రూపాయి కూడా ఈ రోజు రాష్ట్రానికి రాకపోగా మహిళల విషయంలో వీళ్ళేదో ఉద్ధరిస్తారా అనుకుని ఆశ పెట్టుకోవడం భ్రమ. అది ఆయన ఇచ్చాను. ఆయన ఏది చెప్పినా కూడా కంటి చూడు చర్యనే తప్ప నిజంగా ఏది కూడా కరెక్ట్ అయిన విధానానికి రావు. అవన్నీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు. అంటే ఓటు బ్యాంక్ అంటున్నారు మీరు, అంటే ఇప్పుడు గత 3 టర్మ్స్ నుంచి కూడా బీజేపీనే అధికారంలో ఉంది. అలాగే మనం ఒకవేళ మీరు ఇలాంటి అంటే మీరు ఏదైతే ఉందో చెప్పిన మాట అంటే వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలనుకుంటే ఇదే వ్యాఖ్యలు బిఫోర్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు, దానికన్నా ముందు జరిగిన ఎలక్షన్స్ లో ఎందుకు చేయలేదంటారు? ఒకవేళ నిజంగా ఓటు కోసమే చేసినట్లయితే ఇప్పుడు నేను అదేగా చెప్తున్నాను. ఇప్పుడు బీసీ వర్గీకరణ విషయంలో ఒక బీసీ అయిన ప్రధానమంత్రికి సుప్రీంకోర్టు అక్షంతలు పెట్టింది. నిజంగా కూడా బతుకున్న వాళ్ళని చచ్చిన వాళ్ళ కిందకి బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా అంశాలు కనుక తీసుకున్నట్టయితే ఆయనకి అన్ని కూడా నెగిటివ్ అవుతుంది. ఇస్ బార్ 400 పార్ అన్నాడు, ఆయనకి ఎన్ని వచ్చాయి? 240 290 ఎంతో వచ్చినాయి. అంటే ఏంటి, అక్కడ ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది. ఇక ఆయన తప్పిదాన్ని ఆయన చెప్పని ఛాతీ అని చెప్పి ఆయన చెప్పుకున్న ఆయన ఈ రోజు ఎలక్షన్ ముందే ఇంకా అన్నాడా? మనం ఏమడుగుతున్నాము, ఈ రోజు కేంద్రంలో కూడా అన్ని పార్టీలు కూడా గొడవ చేస్తున్నాయి, మాకు బ్యాలెట్ తోటే ఎలక్షన్స్ కావాలి, ఈవీఎంలు వద్దు అని. విదేశాల్లో కూడా లేని ఈవీఎంలను ఈయన ఇలా ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అనే దాంట్లో మనం అడుగుతున్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందే పోయి ఇది ఎలక్షన్ రాకముందు ప్రకటించి గొప్ప పని చేశాడా?
అంటే కాదు, 50% అంటే మహిళలు ఉన్నారు, మీరు ఆర్థికంగా మరి దారిద్ర్య రేఖలో ఉన్న చాలా మంది ఉన్నారు, ఇప్పటికి కూడా పేద మహిళలు ఉన్నారు, ఈ రోజు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికి ధరలు ఎఫెక్ట్ అవ్వట్లేదా? అంటే ఇప్పుడు ఇప్పుడు అదే కదా, కనిపించిందా? అంటే పుష్పలీల గారు ఇప్పుడు చెప్తోంది కూడా అదే, సామాన్యులకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అంటే ఇప్పుడు జిఎస్టీలో అదేమ్మా, సామాన్యులు ఇప్పటి వరకు ఎందుకు ఈ 11 సంవత్సరాలు ఎందుకు కనపడలేదు? అది ఈ అది రోజు ఓకే. 15th ఆగస్టు రోజు కాబట్టి మహిళల గురించి ఏదో చెయ్యాలి, ఒక మాట ఉండాలి అన్న ఉద్దేశంతో, ఎట్లాగైతే పహల్గాం సంబంధించిన సంఘటన లోపల 26 మందిని సింధూర్ అని చెప్పి అసలు ట్రంప్ చెప్పాడా, మోడీ చెప్పాడా అనే దాన్ని కూడా ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు ప్రధానమంత్రి. సీజ్ ఫైర్ ఎవరిని అడిగి చేశాడు? ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసమని ఇలాంటివన్నీ కూడా ఇదేమంటారు చూడండి, ఒక జిమ్మిక్ రాజకీయాలు రీసెంట్ గా కూడా పార్లమెంట్ లో దీని గురించి రాజ్నాథ్ సింగ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు అంటున్నారు ఆపరేషన్ సింధూర్ గురించి క్లారిటీ లేదు అవన్నీ అంటే. రాంగ్ అమ్మా, అదే కదా రాంగ్ అని చెప్తున్నాం మేము. అంటే అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కావాలంటే 5 దాని మీద ధ్వంసం చేశామని చెప్పారు కదా, ఏవి కూడా చేయలేదు. అక్కడున్న గవర్నమెంట్ లో మీరు అన్ని నేషనల్ న్యూస్ చూడండి, గవర్నమెంట్ కూడా వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేశారు. ఈ రోజు పాకిస్తాన్ తో జరుగుతున్న దాంట్లో ఆయన సపోర్ట్ చేసి అక్కడ పాకిస్తాన్ గురించి మన దేశం మీద ఆయన మాట్లాడడం కానించి, దేశంలో ట్రంప్ తో దోస్తాన చేసిన తర్వాత దేశ పరిస్థితుల గురించి కానించి, ఎక్కడ మహిళలు గాని ఇక్కడ దేశ పౌరులు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయంతో అది ఇచ్చింది క్లారిటీ కరెక్ట్ కాదు అనే కదా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అక్కడ ఉన్నారు కాబట్టి మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే పార్లమెంట్ చూడలేదు అంటున్నారమ్మా మీరు. పార్లమెంట్ లో ప్రశ్నించడం జరిగింది, దానికి సమాధానం చెప్పలేక మోదీ సింధూర్ అని చక్కబద్దలు చేసుకుంటున్నారు. అసలు ఆపరేషన్ సింధూర్ అనేది కూడా ఫెయిల్యూర్ సంఘటన, వీళ్ళు చేయలేదు, ఎవరిని అడిగి యుద్ధాన్ని ఆపారు. పాకిస్తాన్ కి ఆ రోజే యుద్ధాన్ని ప్రకటించి కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజు బాగుండేది. కానీ వీళ్ళు ఆ క్రెడిట్ ని వీళ్ళ అకౌంట్ లో వేసుకున్నారు. ఇంతకు ముందు కూడా యుద్ధాలు కూడా వీళ్ళ అకౌంట్ లో వేసుకున్నారు. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నా నేను. పార్లమెంట్ లో అడిగిన దానికి సమాధానం చెప్పలేదు ఎక్కడ కరెక్ట్ గా. చెప్పలేదమ్మా, యుద్ధం ఆపకూడదు అంటున్నారా? అంటే అక్కడ అలాగే యుద్ధం కంటిన్యూ చేయాలంటున్నారా? అంటే చేయాల్సి ఉండే ఎందుకట్లా 100 సార్లు మన మీద యుద్ధానికి మనకి చెప్తా ఉంటే, వాళ్ళు మాట్లాడుతా ఉంటే, వాడు నిన్న కూడా వాడు పాకిస్తాన్ వాడు ఏమంటున్నాడు, మీరు గనక అక్కడ బ్రిడ్జిలు కడితే గనక మేము 10 బాంబులు వేసేస్తాము, బ్రిడ్జ్ ను పేల్చేస్తాము అంటున్నాడు. సింధు నదిలో నీళ్ల గురించి మాట్లాడేందుకు, అక్కడ నీళ్లు వదలొద్దాని అనుకొని మనం నిర్ణయం చేసుకుంటే, ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల గురించి అమెరికా సపోర్ట్ చేస్తుంటే ట్రంప్ ఎందుకు మరి ట్రంప్ తో మాట్లాడలేదు మోదీ? మరి ఆ విషయాన్ని ఆపగలసిన శక్తి ఉండోడే కదా, ఓ అని పోయి ఆలింగనం చేసుకొని అక్కడ ఆయన గెలిపించుకొని వచ్చాడు కదా. మరి ఇవన్నీ సమాధానం చెప్పకపోగా యుద్ధము ట్రంప్ ఏం చెప్తున్నాడు, నేను ఆపిచ్చానని చెప్తున్నాడు, ఈయనేమో నేను చేపిస్తున్నాడు అంటున్నాడు. ఇది ప్రజల క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రధానమంత్రి దగ్గర ఉంది కాబట్టి ఇది క్లియర్ గా చెప్పలేదు. పార్టీ హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు దాని సమాధానం తెలుసుకునే వరకు కూడా పోరాటం కూడా అవసరమేనేమో. జరుగుతుంది కదా మరి, ఇప్పుడు అదే కదా. అయితే ఇంకొకటి పుష్పలీల గారు, యుద్ధానికి సంబంధించి లేదమ్మా ఇక్కడ ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పారు యుద్ధం ఆపకూడదు, వాళ్ళు ఎందుకు ఆపారు వాళ్ళు అలా చేస్తున్నప్పుడు అన్నారు. ఓకే, అది ప్రతి భారతీయుడు ఎస్ ఓకే, అది ఒప్పుకుందాం. మరి కాంగ్రెస్ హయాం ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఒకసారి కాదు 5-6 సార్లు మనం అది యుద్ధం అక్కడి వరకు వెళ్ళడం, ఇందిరాగాంధీ టైంలో కూడా అది ఎట్లా తిప్పికొట్టారు తెలీదా? ఇప్పుడు కూడా ఒక విమర్శ వినిపిస్తోంది, ఇందిరాగాంధీ టైంలో అసలు ఆల్మోస్ట్ మనం గెలిచిన తరుణంలో వెనక్కి బలగాలు ఎందుకు వచ్చాయి, ఆ టైంలో మనం అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు ఎందుకు వెనక్కి వచ్చాయి అని చాలా మంది ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తారు. దానికే చెప్తారు, ముడిపించి వెనకకు పంపించామా లేదా, ఇవన్నీ చెప్పండి. ఎక్కడ యుద్ధం ఆగలేదు, ఓడిపోయామని సరెండర్ అయినాకనే జరిగినాయి ఇవన్నీ. చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మోడీ. ఇవన్నీ చేసే దాంట్లో అమిత్ షా, మోదీ, వాళ్ళ పార్లమెంట్ సభ్యులన్నీ కూడా ఈ రోజు చేసేవన్నీ కూడా తప్పుడు సమాచారాలు. ఇప్పుడు కనుక ట్రంప్ ఇదే ఛానల్స్ లో చెప్తా ఉన్నాడు, నేను యుద్ధాన్ని ఆపిచ్చాను అంటున్నాడు. మరి దానికి మోదీ సమాధానం ప్రెస్ మీట్ పెట్టమనండి, పెట్టమని చెప్పమనండి, ప్రజలకి క్లియరెన్స్ ఇవ్వమనండి. పార్లమెంట్ లోనేమో చప్పట్లు కొట్టించుకొని ఆపిస్తున్నాడు. త్రివిధ దళాలు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు క్లియర్ గా. మీరు ఏదైతే అంటున్నారో త్రివిధ దళాలు కూడా ఒకసారి వాళ్ళంతా
కూర్చొని ఒకసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీడియా ముఖంగా కూడా ఇచ్చారు, ఇలా చేసాము అదే ఆర్మీ ఆఫీసర్ అదే చెప్తున్నాడు. అక్కడ మేము చేసిన దాంట్లో మేము వేసిన ముగ్గురు అమ్మాయిలు వెళ్ళేసి వాళ్ళ ఏవైతే వెపన్స్ పెట్టుకున్న దాని మీద ఫైరింగ్ చేసి వచ్చారు మన వెపన్స్ తో, అన్వాయుధాలతో మన వాళ్ళు వెళ్ళేసి డైరెక్ట్ చేయడం జరిగింది. అక్కడ 5 యుద్ధ విమానాలు వాళ్ళైపోయింది అని అన్నారు. మళ్ళీ నిన్న 2 రోజుల నుంచి న్యూస్ లో చూస్తే అసలు లేదు, ఒకటి అయ్యింది, అది కూడా వాళ్ళ ప్లేస్ మీద పడ్డది తప్ప 5 వెపన్స్ అసలు ఎగరం కూడా ఎగరలేదు, అసలు వాడని కూడా వాడలేదు. అయినా ట్రంప్ వాళ్ళకి హెల్ప్ చేసిన ఆయుధాలు అవి కూడా పర్ఫెక్ట్ కాదు, మనవి చాలా పర్ఫెక్ట్ కాబట్టి వాళ్ళ స్థావరాల మీద గురి పెట్టేసి ఆడపిల్లలు పంపించి వాళ్ళని నోర్లు మోయించామన్నది మనం కనుక్కున్న విషయం. ఇది తెలుసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు జరుగుతున్నది వరల్డ్ వైడ్ గా జరుగుతున్న యుద్ధాలకు కారణము ట్రంప్ కు సపోర్ట్ చేసిన మోదీ. నా రిలేషన్ బాగుందంటే మరి ఈ రోజు మన పిల్లలకి అక్కడ జరుగుతున్న పరిస్థితికి మోదీ ఎందుకు మాట్లాడటం లేదు? స్పందించాడా? లేదు, ట్రంప్ కి సపోర్ట్ ఇస్తున్నారు మోదీ అంటున్నారు. రీసెంట్ గా చూసుకుంటే ఆయన సుంకాలు భారీగా మళ్ళీ పెంచారు, ఇండియా రష్యాతో స్నేహం చేస్తోంది కాబట్టి, రష్యాతో ఉన్నది కాబట్టి అని. నీకు అక్కడ పోయి యుద్ధంలో అక్కడ పోయి ఆయనని గెలిపించాడు, తెలుసా మీకు ఆ విషయం? గెలిపించిన బుద్ధి ఉండొద్దా? అప్పుడు ఏమన్నాడు, నేను ఫ్రెండ్షిప్ తో చాలా మన భారత ప్రధాని మోదీ చెప్తే అమెరికాలో ఎలక్షన్స్ ఆయన చెప్పినట్లుగా జరుగుతాయా అండి? క్యాంపెయిన్ వెళ్ళాడు కదా, ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడమ్మా? ఆయనకేం అవసరము? ఎవరైనా వెళ్ళి గెలిపించండి అని అడగ ఏ ప్రధానమంత్రి అయినా చేశాడు ఇప్పటి వరకు? ఈయనకేం అవసరం అమ్మా? ఈ దేశానికి ఏం మొరగబెట్టించాడు? ఏం మొరగబెట్టించాడు? వాడి వల్ల మనకి ఏం ఉపయోగం వచ్చింది? ఈ దేశానికి నష్టం జరిగింది తప్ప లాభం ఏమన్నా జరిగిందా? అంటే గతంలో కూడా ప్రధాని అని టూర్లు వేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వరకు ఇక్కడ ప్రధానమంత్రి కావాల్సినాడు, దేశ విదేశాలు తిరగండి, విదేశాంగ మంత్రి ఉన్నాడు, ఈయనెందుకు పోతాడు? ప్రధానమంత్రి చేయాల్సిన పనులు ఈ దేశానికి చేయాలి, విదేశాల్లో తిరగనిక ఆయననే అమిత్ షా అనుకొని చేయలేదు. మనకి ప్రపంచ దేశాలతో కూడా వాణిజ్యపరమైన ఆర్థికపరమైన ఎందుకు నెచ్చిన కొట్టుకోకి? ముందు నీ దేశంలో రైతులు చచ్చిపోతున్నారు, నీ దేశంలో ఆడపిల్లలు చచ్చిపోతున్నారు, నీ దేశంలో ఇంకా కూడా పేదరికం ఉంది, నువ్వు వచ్చినాక ఇంకా కూడా అన్ని రకాల దారిద్ర్యాలు వచ్చినాయి. ముందు అవిట్టు చూడాల్సింది కదా. నీకు ఓటేస్తే రైతులని హింస పెడుతున్నావు, ఎవరికి ఏం చేస్తావురా నాయన నువ్వు? ఈరోజు ఆయన విదేశాంగ మంత్రి అయినా రైట్. అయితే కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు చెప్పిందే వద్దాము, రైతులకి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం కదా అంటారు. అలాగే ఇప్పుడు ఆయన ప్రసంగంలో చెప్పింది కూడా సామాన్య ప్రజల మీద భారం పడకుండా, అంటే వాళ్ళ నిత్యావసర ఇన్ని రోజులు మోసుకున్నాడా? వాడు తినే రొట్టెనే కదా ప్రధానమంత్రి గారు. ఇన్ని రోజులు 2017 నుంచి కూడా జిఎస్టీ వేసాడు కదా, పన్నీరే కదా ఆయన తినేది, పన్నీర్ మీద కూడా వేసాడు కదా. వాళ్ళ అమ్మ చచ్చిపోతే గ్రేవీ యార్డ్ తీసుకుపోయాడు కదా, అక్కడ జిఎస్టీ అక్కడ కూడా కట్టాడు కదా. అవన్నీ సామాన్యులకు రావా? ఈయన కూడా పోతే కూడా కట్టాలి కదా. ఈయన తినే తిండి మీద కూడా అది ఏం రొట్టెలు తిన్నా, లేకపోతే గేవు తిన్నా, ఏవి తిన్నా, పిండి తిన్నా, లేకపోతే పాలు తాగినా పిల్లల మీద జిఎస్టీ వేశాడు. మరి ఇవన్నీ ఇప్పుడు సామాన్యులు అప్పుడు కనపడలేదా? ఇప్పుడు ఎందుకు కనపడ్డాడు 11 సంవత్సరాల తర్వాత అంటున్నాను నేను. అంటే అప్పుడు కొన్ని సంస్కరణలు కొన్ని ఇయర్స్ తర్వాత వస్తాయి అంటే వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. ఒకే దేశము ఒకే పన్ను విధానము ప్రపంచంలోని ఇతర దేశాలు అమలవుతుంది. సో భారతదేశంలో కూడా అలాంటి అంటే డిజిటల్ ఎక్కువగా చేయాలి మనం అంటూ కూడా చెప్పారు. సో మనం ఆల్రెడీ అలవాటు అయిపోయాం. లేదు యాక్చువల్ గా చూడండి మీరు ఇప్పుడు 2 రూపీస్ 3 రూపీస్ కూడా నేషనల్ బ్యాంక్స్ ను జాగ్రత్తగా నేషనల్ బ్యాంక్ ను ఇందిరాగాంధీ హయాంలో చేశారు, అవునా? ఇప్పుడు గూగుల్ పేలు ఆ పేలు ఎందుకమ్మా అవి మనకి? అవి ఏమైనా గ్యారెంటీ ఉంటాయా? నేషనల్ బ్యాంక్స్ గ్యారెంటీ. అవన్నీ ఎవరి అకౌంట్ లో పోతున్నాయి? మోదీ సంబంధించిన పేటిఎంలు, గూగుల్ అవన్నీ ఆయనే. మీకు అది కూడా తెలియకపోతే తెలుసుకోండి. ఎవరు యూజ్ చేయట్లేదా అండి డిజిటల్ చెల్లింపులు? కదా మాకు స్వయంగా కమిషనర్ చెప్పింది, గూగుల్ ప్లేలు అవన్నీ చేయకండి అమ్మా, మీరు బ్యాంకు త్రూ చేయాల్సినవి ఈ బ్యాంక్స్ ద్వారానే చేయండి అని చెప్తుంది. నాకైతే లేవమ్మా, నాకు ఏ గూగుల్ పే లేవు, నాకు ఏ పేటిఎంలు లేవు, నేను ఇంతవరకు ఏవి వాడను నేను, అంతే. ఓకే, అంటే మీరనే కాదు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే మీరు తప్పు అని చెప్తున్నారు అన్నారు. నాకు అనవసరం, నాకు తెలుసు కాబట్టి నేను చేయను, అంతే. ఓకే, అంటే నేను చేయను. డిజిటల్ వచ్చిన తర్వాత చాలా డిజిటల్ దేనికమ్మా? డిజిటల్ దేనికి? అంటే ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి ఇప్పుడు కూడా దొంగ నోట్లు దొరుకుతా ఉన్నాయే, స్వయంగా జడ్జిల ఇళ్లలో దొరికినాయే.
ఓకే. అయితే ఇప్పటి ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు బ్లాక్ మనీ నిజంగా ఇప్పుడు కూడా కంట్రోల్ చూసుకుంటే 15 లక్షలు ఒక్కొక్కరు అకౌంట్ లో వేస్తానని ఇప్పటి వరకు వేశాడా? నల్లధనాన్ని హ్మ్. కంట్రోల్ చేశాడా? ఓకే అండి. పుష్పలీల గారు సరే అది అది పక్కన పెడితే కూడా ఇప్పటి వరకు నిజంగా ఉన్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిజంగా బ్యాంకుకెళ్ళి క్యాష్ డ్రా చేసుకొని ప్రతిదానికి ఇచ్చేంత టైం ఉందంటారా? ఇది బ్యాంక్ నిజంగా యాప్ ఉపయోగం ఉందమ్మా. కాదంటారా? బ్యాంక్ యాప్లు అంటే ఉన్నాయి. ఎవరు పెట్టారు అఫీషియల్ పక్కన బ్యాంక్ పెడితే? లేదు తల్లి. బ్యాంక్ యాప్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా ఇదే మెథడ్ లో అవి కూడా చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. అవి ఓకే. చేసుకోవచ్చు. ఇప్పుడు మీకేమైనా ఉంటే కూడా మార్చుకోండి అందరూ. రేపొద్దున ఈ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా రేపొద్దున సున్నా జుట్టిపోతాయి. జరగబోయేది అదే. ఆ! ఎందుకంటే దానికి నేను ఎవిడెన్స్ ఒకటి ఇస్తాను. 2 నిమిషాలు ఇవ్వు. ఆ రోజు మనకి ఎలక్షన్‌లో ఫండింగ్స్ దానికి సంబంధించి ఎవరెవరు ఇచ్చారన్న దానికి పెడితే, బ్యాంక్ వాళ్ళని కూడా బెదిరించేసి ఆ డీటెయిల్ పెట్టమని స్వయంగా కోర్టు ఆదేశించినా కూడా డీటెయిల్స్ పెట్టకుండా బ్యాంకుల మీద పెత్తనం చేశాడు. అంటే బ్యాంకులను కూడా కంట్రోల్ చేశాడు కదా! హ్మ్. వాళ్ళకిచ్చిన పార్టీ ఫండ్ కి సంబంధించిన డీటెయిల్స్ హ్మ్. ఇవ్వమని చెప్పి రాహుల్ గాంధీ గారు మేము ప్రజలందరూ అడిగింది ఎక్కడైనా పెట్టాలి. అది రూల్. అది ఎవరెవరు ఇచ్చారన్నది అన్ని పార్టీల వాళ్ళు పెడతారు. హ్మ్. మరి ఈయన ఎందుకు బ్యాంకుల ద్వారా ఉన్నదాన్ని బయట పెట్టించలేదు? రిజర్వ్ బ్యాంకును కూడా ఈయన కంట్రోల్లో పెట్టుకున్నాడా లేదా? అట్లాగే బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ఈయన దిక్కుమాలిన విధానాలతోటి కంట్రోల్ చేసుకొని ఈ రోజు ఈ రకంగా ఈ దేశాలలో ఆయన చేతిలో ఈడీలను సిబిఐలను అందరినీ పెట్టుకొని ఎవరు అగెనిస్ట్ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నాడా లేదా? వాళ్ళు పోయి వాళ్ళ పార్టీలో పోయి చేరంగానే వాళ్ళు ఏమైపోతున్నారు? వాషింగ్ మిషన్ లో వేసి శుద్ధి అయిపోయినట్టుగా మా ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుగా వాళ్ళని మళ్ళీ చేర్చుకుంటున్నాడు సిగ్గు లేకుండా. మేము గెలిచిన స్థానాల్లో కూడా గోవా లాంటి దేశాలలో ప్రాంతాల్లో రాష్ట్రాల్లో కూడా మమ్మల్ని గెలిపించిన వాళ్ళను ఈ దొంగ రాజకీయవేత్తలు ఈ పార్టీ అమిత్ షా అండ్ మోదీ వచ్చిన తర్వాత బీజేపీ ఇదివరకు ఉన్న బీజేపీ అలా లేదు. సిద్ధాంతపరంగా ఉంది. అందుకని ఆర్ఎస్ఎస్ కూడా ఈయన పక్కన పెట్టేది కొన్నాళ్ళ వరకు. మళ్ళీ వెళ్ళి ఏదో వాళ్ళని బతిలాడుకున్నాడు. మళ్ళీ ఆర్ఎస్ఎస్ వచ్చినట్టు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి తెప్పించుకున్నాడు. అంతే తప్ప ఈయన చేసేది ఎవరూ నచ్చటం లేదు. స్వయంగా ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యక్తుల మీద విమర్శిస్తున్నారే, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే విభేదిస్తున్నారే. ఎక్కడున్నాం మనము? ముందు అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. మోదీ 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 అంటే మోదీ ఏం దేవుడు కాదు. మనం ఎన్నుకున్నవాడే. మనం ప్రశ్నించేస్తే సమాధానం చెప్పాల్సిన వాడే. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టమను? ఎప్పుడైనా పెట్టాడా మణిపూర్ విషయంలో? చెప్పమనండి. ఎక్కడైనా ప్రెస్ లో వచ్చి కనిపించాడా? ఎస్ అండి. అయితే సరే ఇప్పుడు మనం కమింగ్ టు జిఎస్టీ వద్దాం. మీరు అంటున్నారు అది కేవలం ఓటు కోసం పెట్టారని. మరి మీరు ఇప్పుడు ఈయన సభాముఖంగా ప్రధాని మోదీ స్వయంగా ఆయన చెప్పారు, మీడియా ముందు చెప్పారు కాబట్టి సో ఒకవేళ ఆయన దీన్ని ఫాలో చేయకపోయినా లేదా సామాన్య ప్రజలకి ఎటువంటి ఆర్థిక లాభం చేకూరకపోయినా మరి మీ ప్రభుత్వం ద్వారా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఐ మీన్ మీ పార్టీ తరఫున మెడలు వంచి ఇచ్చేంత వరకు అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు కదా. అంటే ఎలాంటి చర్యలు? ఇప్పుడు వినమ్మా, రాహుల్ గాంధీ గారు ఇప్పుడే ఈ రోజు బీహార్ ఎలక్షన్స్ లో అంతమందిని 65,000 మంది ఓటర్ల లిస్టును తీసేసి చంపేసినట్టు చేస్తే దాని మీద ఈ రోజు పాదయాత్ర మొదలు పెట్టాడు ఆయన. సో దేశంలో చలనం తీసుకొచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పడం లోపల ఈ మోదీ లాంటి వాళ్ళు ప్రగల్భాలు పలికి ఒక ఉత్తర్ కుమార్ లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళను మెడలు వంచే వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటదమ్మా. దాన్ని ఆయన ఏదో అన్నాడు కదా అనుకుని మురిసిపోయి చప్పట్లు కొట్టేటోళ్ళు మేము లేము. చాలా మంది లేరు. విఘ్నులు అనే వాళ్ళు కూడా సపోర్ట్ చేయటం లేదు. ఈ రోజు ఇంత పెద్ద ఇదే అయితే కూడా ఈ రోజు యుద్ధ వాతావరణం తీసుకొచ్చిన ఘనత దానికి కారణమే ఈయన. ఇంకెవ్వరు కాదు. ఈ దేశాన్ని అతలాకుతలం చేయడంలో గాని, ఆర్థిక వ్యవస్థలు మొత్తం చిన్నాభిన్నం చేయడంలో గాని, ఈ రోజు రైతులు గాని, మహిళలు గాని ఎవ్వరు సంతోషంగా లేరు. భయపడే వ్యవస్థను తీసుకొచ్చాడు ఇక్కడ. ఈ రోజు ప్రతిపక్షాలను లేకుండా చేద్దామని ఒక కుట్ర బందుతున్నారు. కాబట్టి వీళ్ళని ఎవరు క్షమించరమ్మా. అయిపోయింది. మొన్ననే 400కి పోయి 240కి వచ్చాడు. ఈసారి కూడా మరి పొయ్యేటోడే. ఏదోదో జరిగింది. అందరూ కూడా ఈవీఎంల మీద కూడా మేము ఇప్పుడు తీసుకుంటున్నాం చర్యలు. అవి ఆపేంత వరకు ఊరుకునే ప్రసక్తే లేదు మేము. ఎస్ అంటే రీసెంట్ గా కూడా ఎలక్షన్స్ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం చూసాం. ఎలక్షన్ కమిషన్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ప్రూఫ్స్ చూపించమన్నారు. మరి దానికి సమాధానం ఏంటి? ప్రూఫ్ చూపిస్తున్నాడు కదా, చూపిస్తున్నాం కదా. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఎవిడెన్స్ ఇస్తే కదా సుప్రీంకోర్టు స్పందించింది. వాళ్ళని కూడా ఆన్లైన్ లో మళ్ళీ తీసుకోమని చెప్పింది కదా ఈ రోజు న్యూస్ లో. ఓకే రైట్. సరే జిఎస్టీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నిజంగా సరే వాళ్ళు చేస్తారో చేయరనేది మీరు తర్వాత మాట్లాడితే మనం అసలు నిజంగా సామాన్య ప్రజలకు ఎటువంటి చేంజెస్ చేస్తే బాగుంటది, లేదా మీరు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సామాన్యుల మీద భారం పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? ముందు ధరలను తగ్గించమనండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ధరలు తగ్గించమనండి. మహిళలకు మినిమం గా ఒక మధ్య తరగతి కుటుంబీకులు కూడా ఈ రోజు ఏ వస్తువును కూడా కొనలేదు కాబట్టి తినే వస్తువులన్నిటి మీద కూడా జిఎస్టీ తీసేసేయాలా.
రైతులకు సబ్సిడీ విషయాలలో కానీ రైతులకు ఇచ్చే ప్రతి దానికి కూడా సబ్సిడీలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఎత్తివేయకూడదు. అలాగే రైతులకు సంబంధించినంత వరకు ఏదైనా కూడా ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఇచ్చుకున్నాడో అవన్నీ కూడా రైతు అయితే వాళ్ళకే ఇచ్చేటట్టుగా కోల్డ్ స్టోరేజ్లు ఇచ్చి రైతుకు గిట్టుబాటు ధరలు వచ్చేటట్టుగా చూడము. ఈ రైతులకు సంబంధించిన ఇష్యూను కూడా ఢిల్లీలో జరిగితే కూడా, పంజాబ్ అక్కడ అన్ని రాష్ట్రాల్లో జరిగితే కూడా ఒక్క రోజు కూడా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వాళ్ళని ఉగ్రవాదులుగా ముద్రేపించాడు. ఈ నుండి ఉగ్రవాద దేశాలతో చేతులు కలిపొచ్చాడు. కాబట్టి ట్రంప్ ఎవరమ్మా? ఆయుధాలు సప్లై చేసేవాడు. పాకిస్తాన్ ఎవరమ్మా? వాడి కొనేది. సో వీళ్ళిద్దరి పోయి సపోర్ట్ చేసి ఈ రోజు ఏదో పెద్ద నేను మాట్లాడుతున్నాను, నేను 50% ఉంటాను, లేకపోతే వాడు ఇచ్చిన దానికి 50% అయితే ఒక్కరోజు కూడా మాట్లాడలేదేంటి ట్రంప్ తో? ఇక్కడ ఉన్న దాని మీద ఆయన జిఎస్టీ, అసలు నిన్ను ఎవడేమన్నాడు జిఎస్టీ వరకు మనం విన్నామా? ఈయన ఎవరయ్యమ్మా? ఏనికి మన సంపాదనలో మనకి ట్యాక్సులు కట్టే వాటి దగ్గర నుంచి ఈ రోజు పేద ప్రజల మీద పడిన మోపాడు కదమ్మా భారము. అసలు ఆ జిఎస్టీనే వద్దంటున్నాం మేము. విద్యార్థులకు ఏమో నీట్ ఎగ్జామ్ పెట్టేస్తే చంపేశాడు అందరినీ. నీట్ ఎందుకమ్మా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకున్నాడు. ప్రతి వ్యవస్థలో కూడా వేలు పెట్టేశాడు, ప్రతిని నాశనం చేసి పడేశాడు. మనం ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో, చదువుకున్న వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, మీడియా అలాగే మాట్లాడుతూ ఉంది. ఎందుకు ఈ కళ్ళు మూసుకొని ఈ వ్యవస్థను ఇట్లా నాశనం చేసి ఈ డెమోక్రసీని చంపేస్తున్నారో అర్థం కావట్లేదు నాకైతే. రైట్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే లైక్ బీజేపీ నాయకులైన ఎవరైనా అంటే ఇన్ని రోజులు మీరు చెప్పినట్టు విపక్షాలు ఏవైతే ఇప్పుడు జిఎస్టీ గురించి అవ్వచ్చు, నీటి గురించి అన్నారు, అలాంటి వాటి గురించి విమర్శలు వచ్చాయో వాటికి అవ్వచ్చు, లేదా పేద ప్రజల నుంచి లేదా సామాన్య మానవుల నుంచి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అవ్వచ్చు, వాటికి సమాధానంగానే ఈ రోజు ఆయన దివాళీ గిఫ్ట్ అనౌన్స్ చేశారు అని అయితే అంటున్నారు. ఇప్పుడు సమాధానం దొరకబోతోందా? ఇప్పుడు సమాధానం దొరకబోతోందా? దొరకదు, సచ్చినా దొరకదు. ఈ గవర్నమెంట్ ని ఇంటికి పంపించేంత వరకు, ఈ మోదీని ఇంటికి పంపించేదాకా ఈ దరిద్రం పోదు. ఆ జిఎస్టీలు దేని మీద పెట్టాలి, దేని మీద పెట్టకూడదని ఇంకిత జ్ఞానం కూడా లేదు. పాల మీద పెట్టాడు, జున్ను మీద పెట్టాడు, పిల్లలు దాగి పాల మీద పెట్టాడంటేనే ఆలోచన చేయి. ఒక రైతు తను తినే అన్నాన్ని అసలు మానేయాలని నన్ను అడిగితే ఏమాత్రం రోషం ఉన్నా. ఆ రైతులను ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళని జిఎస్టీలు పెట్టి ప్రతి దానికి జిఎస్టీని జోడిచ్చేశాడు. దేనికి పెట్టలేదమ్మా? ముందు ఆ జిఎస్టీని తీయమని నా డిమాండ్ అయితే మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జిఎస్టీని రద్దు చేయమను. ఆ తర్వాత ఈయన మాకేం గిఫ్ట్లు ఇవ్వడానికి మేమేమి ఈయన కోసం ఆశపడే ప్రభుత్వాల్లో మేము మహిళలు ఎవరు కూడా ఈ దేశ మహిళలు లేరు. వాళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ వచ్చు, సెల్ఫ్ డిఫెన్స్ వచ్చు. ఎందుకంటే చేతగాని గవర్నమెంట్ ఉంది కాబట్టి సెంట్రల్లో సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునే సత్తా మాకుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఏ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల గురించి ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఉన్నారు తప్ప మోదీ అనే వాడిని ఈ రోజు ఈ దేశ భవిష్యత్తులో ముందు భవిష్యత్తులో కూడా ముందు తరాల వాళ్ళకి ఏమీ లేకుండా మిగిల్చకుండా చేసిన గొప్ప నాయకుడిని మర్చిపోకుండా చేస్తున్నాడు. ఈయనంటే వందే మాతరం ట్రైన్ ఎందుకమ్మా 7 డబ్బాలు అవసరమా? అది డెవలప్మెంట్ అంటే రోడ్లు, రైళ్లు. రైల్వే మనది ఉంది కదా. ఈ దేశంలో ఉన్న రైల్వే వ్యవస్థను కుంటుపరిచిందా లేదా? బిఎస్ఎన్ఎల్ ను కుంటుపరిచిందా లేదా? అదాని అంబానీలో నిలబెట్టుకొని వాళ్ళ కాళ్ళ కింద పడి చేస్తున్నాడా లేదా? ఇవన్నీ మాట్లాడే వాళ్ళు లేక మనము కరెక్ట్. అంటే మీరు అంటున్నారు ఆ ప్రతి వ్యవస్థ కుంటుపడిందని, మరి కొత్త కొత్త రైల్స్ అవ్వచ్చు, వందే భారత్ స్పీడ్ అంటే అంటున్నా. వందే మాత్రం ఎందుకమ్మా నెత్తిన కొట్టుకొని? భారతదేశంలో ఏది రైల్వే వ్యవస్థ, అంత పెద్ద రైల్వే వ్యవస్థ ఎక్కడ లేదు. మధ్య తరగతి గొప్ప వాళ్ళు అందరు తిరిగేది అది. ఎవడెట్టాడమ్మా వందే మాత్రం? ఫుడ్ తిన్నావా? అంటే టికెట్ రేట్ చూసావా? అది ఎంత వరకు చూసావా? ఎన్ని డబ్బాలు ఉంటాయో లెక్క పెట్టావా? అదే సామాన్య రైలు ఎంత పెద్దగా ఉంది చూస్తావా నువ్వు? అంటే ఎన్ని రాష్ట్రాలు లింక్ ఉంది చూస్తున్నారా మీరు? ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే మరి ఇలాంటివి అవసరం లేదంటారా? 4 డబ్బాలు పెట్టి అదాని అంబానికి ఎయిర్పోర్ట్లు, ఎయిర్లైన్స్లు అన్ని అమ్మేసుకోవడానిక? అంటే ఇంకొకటి అండి, ఇందాక మీరు చెప్పారు ఇప్పుడు మెట్రోలో అయినా, ఇప్పుడు మనం హైదరాబాద్ మెట్రో నిజంగా మనం రెగ్యులర్ గా ఎక్కువ పీపుల్ యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటివి కూడా మరి అంటే టైం ని సేవ్ చేయడం అవ్వచ్చు, ఉద్యోగులకి కాస్త ఆధునీకరణ అనవచ్చు, అంటే మన ముందుకు తీసుకెళ్ళడానికి ఇందులో ఇదో కూడా ఒక భాగం అనుకోవచ్చు కదా. గవర్నమెంట్ పాత్ర ఎంత ఉందో తీయమ్మా, అందులో ఎంత ఉంది చూడమ్మా. మెట్రోకి ఎన్ని డబ్బులు వితౌట్ సెంట్రల్ 1 రూపీ అంటే రాష్ట్ర గవర్నమెంట్ లో వాటా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ కి ఇచ్చిన ఫండ్ అదేమన్నా చెప్పండి. దానిలో కూడా లేకుండా కాదమ్మా, మీరు ఒక్కసారి వినండి. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ ని గొప్పగా చేస్తే దాని రేట్లు తగ్గించో, దానికి ఇంకా రూట్స్ పెంచితే మనం అందరం హర్షించాలి.
అవునా కాదా? ఇప్పుడు మనకు కావాల్సింది అది వదిలిపెట్టి ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తే ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన లింకులు ఇవ్వాలంటే ఆ రాష్ట్ర గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా తల్లి. మనం ల్యాండ్ ఇవ్వాలా, మనం క్లియరెన్స్ ఇవ్వాలా? మనం క్లియరెన్స్ ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాయేమో ఇప్పటి వరకు రాలేదు. ఎందుకు కాజీపేటలో మనం ఎన్ని రోజుల నుంచి ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అడిగాం, ఎప్పుడు మొన్న ఇచ్చాడు. మరి ఆ 10 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదు? ప్రతి దానికి కూడా అసలు చూస్తే నిజంగా ఎలా భరిస్తున్నామా అనిపిస్తుందమ్మా. ఆ ఈవీఎంలు తీసేసినుంటే మళ్ళొక్కసారి ఎలక్షన్ పెట్టి నిజాయితీగా పెట్టి మళ్ళా బ్యాలెట్ పోతే తప్ప అసలు వీళ్ళ విజయం ఏదో అర్థమవుతుంది. అది మా రాష్ట్రాల్లో పెట్టినా కూడా అంతగా పెట్టాలి. ఓడితే ఓడియాము, గెలిస్తే గెలుస్తాం, కానీ దొంగలు ఎవరో దొరలు ఎవరో తెలిసిపోద్ది. అసలు జనాలు ఎవరికి ఓట్లు వేస్తున్నారు? ఆ వీవీ ప్యాడ్లు మాకు ఇయ్యండి అయ్యా బాబు అంటే అది కుదరదు అంటాడే ఎలక్షన్ కమిషన్ తో చెప్పించి. నా ఓట్లు నేను చెక్ చేసుకునే అధికారం నాకు లేదా? ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు రాష్ట్రాల్లో ఉండే పార్టీలతో కూడా అవసరం అని చెప్తున్నారు, మరి మొత్తం కేంద్ర ప్రభుత్వం చేయాలా అంటున్నారు ఒక వైపు మరి. అంటే ఇప్పుడు మరి రాష్ట్రాన్ని నుంచి ఇప్పుడు మీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైల్వేస్ అనేది కేంద్ర తంతి తపాలా, అంటే తెలంగాణలో మరి మీ పార్టీ తరఫు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏనమ్మా తెలంగాణలో మీరు కూడా కావాల్సింది అది చేయమని అడుగుతున్నాం. ప్రజల డిమాండ్ ఎటువంటి రేటు పెంచకుండా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి ఫ్రీ ఉంటుండే తల్లి, తీసేసాడా లేదా? ట్రైన్స్ లో తీసేసాడా లేదా? ఎవరు మనం యుద్ధంలో ఎవరు ఇండిపెండెన్స్ లో పనిచేసిన వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటుండే పాస్లు, అవి తీసేసాడా? ఏమి చేశాడమ్మా? అన్ని తీసేసి వందే మాత్రం ఎక్కువ అంటే ఈయన టికెట్ ఎంత పెట్టాడు? ఈ టికెట్ కు ఆ టికెట్ కు చూడు. అంటే నార్మల్ ట్రైన్ కి ఈ ట్రైన్ కి కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ ట్రైన్ లో ఎక్కలేవు, అందరు చెత్త ఫుడ్ తినలేవు నువ్వు. ఓకే మరి సరే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి మీ పార్టీ తరఫు నుంచి ఎటువంటి అంటే అభివృద్ధి పనులకి ఇక్కడ మీరు అడగబోతున్నారు, అంటే రిఫరెండం ఏమి ఇవ్వబోతున్నారు? మాకు సంబంధించి మా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా ఉన్నారు. నీటి వాటల విషయంలో కానివ్వండి, ఆంధ్ర తెలంగాణ ఇష్యూను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడమే కాకుండా వాటిని అసలు మన వాటా మనకు వచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాటర్ అనే కాకుండా నీళ్లు, నియామకాలు, నిధులు ఏవైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్న వాటిని తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు వదిలిపెట్టడం లేదు. ఖచ్చితంగా వాటిని అడుగుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నాము. అలాగే రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షంగా పార్లమెంట్ లో ఆ సబ్జెక్టుల మీదనే మేము ఖచ్చితంగా అడుగుతూనే ఉన్నారు. ఏ రాష్ట్రానికి వాళ్ళున్న రాష్ట్రాలకి ఎన్ని నిధులు ఇచ్చారు, మనము వాళ్ళ అధికారం లేని రాష్ట్రాలు, కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలకి ఎన్ని నిధులు ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ అన్ని కూడా పార్లమెంట్ ప్రత్యక్ష సాక్ష్యం అమ్మా. అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అర్థం కాకపోతే రాష్ట్ర గవర్నమెంట్ కాగ్ రిపోర్ట్స్ తెప్పించుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కాగ్ రిపోర్ట్స్ తెప్పించుకున్నా ఎవరి హాయంలో ఎంతెంత అభివృద్ధి జరిగింది అనేది దీర్ఘకాలిక ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీలో జరిగినాయి. ఈ రోజు నాగార్జున సంబంధించిన డ్యాముల దగ్గర నుంచి కానీ పెద్ద పెద్దవి దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే అప్పుడు జరిగినాయి. ఈయన వచ్చిన తర్వాత ఏమొచ్చిందమ్మా? ఏమీ లేదు. ఇంత ఎందుకు? ఢిల్లీలో ఉన్న యమునా నది, ఆ నది ఎంత మురికి కుప్పమమ్మా. అక్కడ క్రేజీ వాళ్ళ మీద పెట్టి 10 సంవత్సరాలు ఊరికినే వదిలేశాడు. ఇప్పుడు అందులో హై పొల్యూషన్ ఢిల్లీ. దానికి సంబంధించి ఏం చేస్తున్నాడు చెప్పు తల్లి నువ్వు? ఎప్పుడు ఎలక్షన్ వస్తామా ఆ దేశానికి పోవాలా, ఆ రాష్ట్రానికి పోవాలా, ఆ రాష్ట్రాలు వేషధారాలు వేసుకోవాలా, అక్కడ పోయి నేను ఇక్కడనే పుట్టిన అంటాడు. ఆయన అసలు ఎక్కడ పుట్టినో తెలియదు. మరి ఏ ఎలక్షన్ ఉంటే ఆ ఎలక్షన్ నేను ఇక్కడే నా ధరణి అంటాడు, ఇక్కడే నా మాతృభూమి అంటాడు, ఇక్కడనే నేను పుట్టిన అంటాడు. ఎన్ని అబద్ధాలు తల్లి. మీరు ఆ క్లిప్పింగ్స్ పెట్టి ఒక దగ్గర పెట్టి చూస్తే నవ్వొస్తుంది. నవ్వాలా తుగ్లక అర్థం కాదు. సరే, ఇప్పుడు ఏంది అండి? బీదవాడ ఓ గాంధీ తాత ఈ రోజు ఈ దేశంలో ఎవరు పేదవాడు ఉండొద్దు, వాళ్ళ మీద వస్త్రాలు, రోటీ కపడా ఆవర్ మకాను అది లేదు కాబట్టి నేను బట్టలను త్యాగం చేస్తున్నాను, నా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రకంగా ఉన్న రోజు నేను బట్టలు వేసుకుంటాను, నేను బట్టలను తెగిస్తే ఈయన ఒక నార్మల్ మధ్యతరగతి నుంచి వచ్చిన ఛాయ్ వాలా అని చెప్పి రోజు 10 సూట్లు 10 లక్షల డ్రెస్సులు మినిమం కాకుండా వేసుకొని ఉంటాడు. ఈయన మాట్లాడతాడు రైతులు, మన ప్రజల గురించి మాట్లాడే వ్యక్తి అయినా. పోవాలనుకుంటే ఎక్కుతాడు. ఎన్ని విదేశీ టూర్లకు ఎన్ని వేల కోట్లు ఈయన ఖర్చు పెట్టాడు తీమనని బయటికి లెక్కలు తీస్తాం. ఏం ఉద్ధరించాడు, ఎన్ని ప్రాజెక్టులు తెచ్చాడు, ఎన్ని ఫండ్ తెచ్చాడు ఈ దేశానికి. ఓకే, అంటే ఇప్పటి వరకు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఉన్నాయో రైతు కోసం కావచ్చు లేదా సామాన్య ప్రజల కోసం, వాటి వల్ల యూజ్ ఏం లేదంటారా మీరు? వందే భారత్ ట్రైన్స్ వల్ల కావచ్చు, ఇలాంటివి ఏవి యూజ్ లేవంటున్నారు. అభివృద్ధి కాదా ఇది? అభివృద్ధి కాదా ఇది? ముందుకెళ్ళటం కాదా? జై జవాన్ జై కిసాన్ అన్న ఈ దేశాన్ని జవాన్లు తృప్తిగా లేరు, రైతులు తృప్తిగా లేరు, ఓట్లేసిన జనాలు లేరు.
మాకైతే నిజంగా నేను అంటున్నాను కదా, నేను అసలు అప్పుడు ఈ ఎలక్షన్ అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నేను అన్నాను, ఈ మోదీ నిజంగా ఓడిపోతే తప్ప ఈ మోదీకి హటావో దేశ్కు బచావో నేను అక్కడి నుంచే ఇచ్చాను స్లోగరు. ఒకవేళ ఈయనకు ఓడిపోతున్నాడు, ఒకవేళ ఓడిపోవాలని అనుకుంటున్నా, ఏదన్నా గుడ్డి ఇదంతా చూడు మెల్లలో లాగా ఏమైనా గెలిస్తా మళ్ళా దరిద్రం, మళ్ళా 4 ఏళ్ళు మన దేశం ఎన్నిక్కుపోతుంది అన్న. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికంటే కూడా సెంట్రల్ డిఫెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బడ్జెట్ ని 3 ఇంతలు పెంచారు కదా, మరి అంటే అది వాళ్ళని చూసుకోవడం కాదంటారా? వాళ్ళ కోసం కాదా? డిఫెన్స్ ఫండ్ పెంచాల్సింది. ఎందుకు పెంచాలా? ఇప్పుడు పెంచాడు, వినండి మా, పెంచాడు. ఎందుకు పెంచారు? ఒకసారి నువ్వు ఆ డిఫెన్స్ ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. వాళ్ళ తిండి విషయంలో గాని, వాళ్ళకి ఇచ్చే వెపన్స్ విషయంలో గాని, వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీ విషయంలో గాని, వాళ్ళ వెల్ఫేర్ విషయంలో గాని మోదీ గవర్నమెంట్ వచ్చినాక ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిందో చూడండి మీరు వెళ్ళి. మీకు అంత ధైర్యం ఉంటే మీ వాళ్ళు వెళ్ళి ఒక ఆర్మీ ఆఫీసర్లు ఒక లేకపోతే వాళ్ళ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చూడండి. నేను మాట్లాడిన ఆర్మీ వాళ్ళతో, వాళ్ళ బాధలు వింటే అసలు మనకైతే ఏడుపు వస్తుంది. ఈ రోజు ఇంత బాగా ఉన్నామంటే మోదీ చెప్తేనా యుద్ధం ఆపుతుంది? లేదా మోదీ కోసమనో అమిత్ షా కోసమో వాళ్ళు మాట్లాడకుండా యుద్ధం ఈయన పర్మిషన్ వచ్చేంత వరకు వాళ్ళు యుద్ధం చేశారా? ఇదివరకు జరిగిన యుద్ధం ఎన్ని యుద్ధాల లోపల. సో అభిమన్యు వాళ్ళ లాంటి వాళ్ళు ఎంత మంది అమ్మా ఈ రైతులకు సంబంధించిన వాళ్ళు కానీ ఈ రోజు పార్లమెంట్ లో ఉండవలసిన ఈ దొంగలు కాదమ్మా, రైతులే ఉండాలి. రైతు బిడ్డలు ఆర్మీ బిడ్డలే ఉండాలి. నా డిమాండ్ అయితే అదే. వాడి సర్టిఫికేట్, వాడు పొలం ఉండాలా, పొలం దున్నిన వాడికే ప్రజల సమస్య, పొలం రైతుల సంగతి తెలుసు. 70% ఉన్న మన ఈ దేశంలో వ్యవసాయం మీద ఆధారపడే దేశం మనం. ఈ రోజు మనకి ఏమి అవసరం లేకుండా మనం ఒక ఆహార ఉత్పత్తులకు పేటెంట్ రైట్లు తీసుకొని మనం అన్ని ప్రపంచ దేశాలు మన కాళ్ళ దగ్గర పిలిపించుకోవచ్చు. అంటే డిఫెన్స్ గురించి మీరు మాట్లాడారు, అంటే డిఫెన్స్ సిస్టమ్ అవ్వచ్చు, ఆర్మీ ఆఫీసర్లు అవ్వచ్చు, ఇంతకు ముందు డిఫెన్స్ లాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అఫెన్సివ్ మోడ్ లో మారారు అని అయితే అందరూ అనుకుంటున్నారు. మరి కాదంటారా? మీరేమంటారు? ఏదొచ్చినా తల్లి డిఫెన్స్ కు కేటాయించవలసిన నిధులు ఏవైతే ఉన్నాయో ఈ యుద్ధాన్ని డ్రోన్ల వ్యవస్థ లాగా మార్చుకొని మొన్న చూసాం. ఇప్పుడు కూడా పాకిస్తాన్ లో కానివ్వండి, ఇప్పుడు యుద్ధం ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతా ఉందమ్మా. ఎంత ఘోరం, వాళ్ళు వ్యక్తుల మీద వేస్తున్నారు. ఇక ఫ్యూచర్ అంతా కూడా మన సినిమాలు చూసాం కదా, రోబోటిక్ యుద్ధాల్లాగా డ్రోన్ల యుద్ధాలే జరుగుతాయి. ఇప్పుడు పేదవాడు తిండి లేకున్నా సరే ఇప్పుడు యుద్ధాన్ని ఈయన పోయేసి ఆ ట్రంప్ లాంటి వాళ్ళని గెలిపించడం వల్ల, ఆ యుద్ధ కాంక్షతో ఉన్నవాడిని గెలిపించడం వల్లనే కదా ఈ రోజు వాడు అన్ని దేశాలని కంట్రోల్ వాడెవడమ్మా మనని నిర్దేశించడానికి. రష్యాలో నుంచి మనము ఆయిల్ తీసుకున్నాము, రష్యాతో మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాము, చైనాతో మనం యుద్ధం చేసుకుంటామా, ఫ్రెండ్షిప్ లో ఉంటామా? ఈయనెవరు మన అంతర్గత విషయాలు మాట్లాడడానికి? మనని కంట్రోల్ చేయడానికి కోసమని మన దాని మీద వాడు ట్యాక్సులు పెట్టి వాడు కూడా అలాంటిదే సేమ్ ఇప్పుడు చెప్తున్నాడు. కొన్నిట్లో వెనక తగ్గాడు ట్రంప్ అంట. ఆడు దుర్మార్గుడు, ఎప్పుడు నమ్మడానికి వీల్లేదు, ఎప్పుడు చేయడు. వాడు బిజినెస్ మ్యాన్. వాడిని గెలిపించిన రోజే అన్న వాడికి ఎక్కడ కర్కశమైన విధానంలో ఉంటాడు. ఎలన్ మాస్క్ ఎంత ఫ్రెండ్షిప్ గా ఆయనకి గెలిపిస్తే, ఎలన్ మాస్క్ నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, ఆయన వెహికల్ నమ్మనివ్వలేదు, ఆయన మీద ఎన్ని ట్యాక్సులు వేశాడు తెలుసా మీకు? ఈ రోజు మార్కెట్ లో రాకుండా ఇండియా కూడా తీసుకొని వచ్చాడు. ఈ రోజు అమెరికా గురించి పక్కన పెడితే మీరు అంటున్నారు ట్రంప్ ఇండియా ఎందుకు, దానికి కారణం మోదీ గారు తల్లి. మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు వాళ్ళ గురించి. ఈ మోదీ వెళ్ళడం వల్లమే ఈ దరిద్రం వచ్చింది అంటున్నా నేను. కేవలం మోదీ వెళ్ళడం వల్ల ట్రంప్ గెలిచారని మీరు అంటున్నారు. అవును మరి, ఇద్దరు హౌడీ మోడీ ఆయన హౌడీ ట్రంప్ అనుకునే లెవెల్ ఇద్దరు హక్ చేసుకొని ముద్దులు పెట్టుకొని అక్కడ ఇండియన్స్ వాళ్ళందరితో ఓట్లు వేయించలేదా? అయితే నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ కూడా మోడీ కావాలంటే ఎవరిని కావాలంటే వాళ్ళని అమెరికా ప్రతినిధి చేసేయచ్చు అంటారా? అప్పుడు ఇండియాకి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు అంత సీన్ లేదు. ఇంత సీన్ ఈయన పోగొట్టుకున్నాడు. ఈయన అయిపోయింది ఈయన సంగతి. ఈసారి పోతే లేదా అమెరికాలో ఉన్న ఆ తెలుగు పిల్లలే వచ్చి మోడీని రాకుండా ప్లే కార్డ్స్ పట్టుకుంటారు. ఇండియా నుంచి పోయిండంటే మాత్రం ఏ ముఖం పెట్టుకొని వెళ్తాడు? ఓకే, సరే, ఇప్పుడు వెళ్ళరు. నెక్స్ట్ ఇంకొక వేరే అంటే ప్రతినిధి ఒకవేళ మరి అమెరికాకి ట్రంప్ కాక వేరే వాళ్ళు వస్తారు అనుకోండి, అప్పుడు ఇండియాకి సపోర్ట్ చేస్తారా వాళ్ళు? ఇదివరకు ఉన్న వాళ్ళు అలా లేరు కదమ్మా. ఒబామా ఉన్నాడు అలా. అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ వచ్చి ఎవరైతే ప్రతినిధి ఉన్నారో ఆయన అధ్యక్షుడు మోదీ ట్రంప్ కాకుండా ఇంకెవరు వచ్చినా ఇలాంటి దరిద్రాలు ఉండవు తెలియదు. ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళకు యుద్ధకాంక్ష లేదు ఎవరికి కూడా. గ్లోబలైజేషన్ లో పీస్ కోరుకుంటున్నారు, డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు అన్ని దేశాలు. ఈ రోజు పాకిస్తాన్ లాంటి దేశం మనలో ఉగ్రవాదాన్ని గురించి అది పనిచేస్తుంటే దానికి సపోర్ట్ చేస్తున్న అమెరికా లాంటి దేశాలని ఈ రోజు అన్ని దేశాలు తప్పు పడతా ఉన్నాయి. అసలు నువ్వు వాడు బతుకుతున్నది వెపన్స్ మీద, వాడు కొనుక్కునేవాడు పాకిస్తాన్ వాడు. మనకు అవి అవసరం లేదు కదా. మనకు ఆ రోజు అబ్దుల్ కలాం గారు నిజంగా ఆయన మన దేవుడు అమ్మా. అసలు మనకు
ఆయన ఉండబట్టే కదా ఈ రోజు టెక్నాలజీని కానీ స్పేస్ కానివ్వండి, ఈ రోజు మనం ఎక్కడెక్కడ నుంచి మన దేశాల్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఒక కెమెరాతో బయట దేశం నుంచి కూడా పట్టుకున్న ఈ రోజు డ్రోన్ల వ్యవస్థ దగ్గర నుంచి అన్ని అగ్రికల్చర్ లెవెల్ నుంచి ఆయననే కదా మనకి అబ్దుల్ కలాం గారు ఆ టెక్నాలజీ తీసుకొచ్చినాడు. ఈ రోజు మన దగ్గర వచ్చి తయారు చేయించుకొని పోతున్నారు. ఇవన్నీ కూడా మనం ఏం తక్కువగా ఉంది తల్లి. మనం చాలా కంట్రోలింగ్ చేసే వ్యవస్థలో ఉన్నాము, టెక్నాలజీలో ముందున్నాము. మనము అన్నిటికున్నా అమెరికా ఇప్పుడు మన దగ్గర డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఇస్తున్నాము ఈ రోజు మనం. డెఫినెట్ గా అది అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా వ్యతిరేకిస్తున్నారు మోదీ విధానాన్ని. మా ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెసే కాదు అన్ని పార్టీల వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు మోదీ విధానాన్ని. అమిత్ షా లాంటి వాళ్ళు, తడిపార్ లాంటి వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు ఈ రోజు అన్ని వ్యవస్థలను నిర్మూలన చేసి పడేశారు. అన్ని కూడా వాళ్ళ చుట్టే పెట్టుకున్నారు. అంటే ఒకవైపు ఇప్పుడు అన్నారు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో మనం ఉన్నామని, ఇంకొక వైపు అంటున్నారు కంప్లీట్ అంటే ఉన్నారని ఒకవైపు మీరే అన్నారు. తర్వాత మళ్ళీ మోడీ వచ్చిన దగ్గర నుంచి భారతదేశం వెనక్కి వెళ్ళింది. అంటే ఇప్పుడు గత 10-12 ఏళ్లుగా మోడీనే అధికారంలో ఉన్నారు. అప్పటి నుంచి వెనక్కి వెళ్ళిందంటే మరి ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగామంటారు. ఏం చేశాడు ఈయన? వెళ్ళి ఈయన టూర్లు చేసి ఇచ్చాడు, ఏం తెచ్చాడు అంటున్నా. అదే కదా నేను అనేది. ఒకవైపు ప్రపంచ దేశాలకు ధీటుగా ఉన్నాం అంటున్నారు, ఒకవైపు ఆయన వచ్చిన దగ్గర నుంచి దివాలా తీసామంటున్నారు. ఇంతవరకు కూడా సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ చెప్పుకుంటున్నాడు. సిగ్గుపోతుంది మనకి. నేను యుద్ధం ఆపానని చెప్పుకుంటున్నాడు, ఎక్కడ కౌంటర్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటున్నా నేను ఆపాను అంటున్నాడు వాడు యుద్ధము. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతీయులు దాని మీద చేసిన దానికి వీళ్ళు పోయేసి సింధూర్ అని చేసిన దానికి నేను ఆపాను, నేనే చెప్పాను వాడు చెప్పుకుంటున్నాడు. వాడు నేను ఎందుకు కౌంటర్ ఇవ్వటం లేదు అంటున్నా నేను. ఓకే, సరే అండి. ఓకే పుష్పలీల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. థ్యాంక్ యూ. సరే తల్లి, ఓకే అండి, రైట్ అండి. మొత్తానికి అయితే జిఎస్టీ గురించి, అలాగే సామాన్య ప్రజల మీద భారం తగ్గిస్తాము అన్నట్టుగా కూడా, అంటే దివాళీ గిఫ్ట్ గా కూడా ఇవ్వబోతున్నట్లుగా అయితే మోడీ చెప్పారు. సో మరి ఎటువంటి చేంజెస్ చూడబోతున్నాం జిఎస్టీలో కావచ్చు, లేదా ప్రజల మీద ఎటువంటి ఆర్థిక భారము ఏమైనా తగ్గబోతుందా, మరి ఎటువంటి చేంజెస్ వస్తాయనేది మరికొన్ని రోజుల్లో తెలియబోతుంది. కాబట్టి సో అసలు నిజంగా జిఎస్టీని ఎన్ని మార్పులు చేయబోతారనేది కొన్ని రోజులు టైం పడుతుంది. సో వెయిట్ చేసి చూద్దాం. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్. నమస్తే.